నమస్తే. మన ఊరు మన ముచ్చట్లు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అప్పాజిపల్లి గ్రామం, మరి ఒక విశిష్టమైన గ్రామంలో ఉన్నాము. మరి ఈరోజు శనివారము, మరి అదేవిధంగా మంచి ముహూర్తంన వెంకటయ్య గారు అన్నట్టు ఒక మహర్షి వాల్మీకి మహర్షిని పెట్టుకుంటే కొంతమందే వస్తారు. అదే సీతారామచంద్ర ప్రతి ఒక్కరిని పెట్టుకున్నాం అనుకో, భాగస్వామ్యం కల్పించి చాలా గొప్ప విషయం. మరి మనతో పాటు ఉన్నారు. అప్పాజిపల్లి గ్రామం చాలా సాహసంతో కూడుకున్న గ్రామం. ఎందుకంటే నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎప్పుడు ఏదో ఒకటి తప్పితే ఒకటి జరుగుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులతో రిస్క్తో కూడుకున్నది. దాతలు ఇచ్చే వాళ్ళు ఇచ్చే దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళతో కష్టము. మన ముందు ఉన్నారు మహిళా సర్పంచ్ గారు, జనరల్ కేటగిరీలో గెలిచి ఈ మధ్యనే తాజా మాజీ సర్పంచ్ గారు. వారి అనుభవాలను మనం ఒకసారి పంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మగారు. జై శ్రీరామ్. కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చదువుకున్నారమ్మా మీరు? మీ పేరు? తిరుపతమ్మ గారు. మరి సర్పంచ్ మీ ఆయన అయ్యారా? మీ పేరు వచ్చిందా, మీ ఆయన పేరు వచ్చిందా? మీ పేరు వచ్చిందా? లేడీగా వచ్చిందా? ఏం చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారమ్మా? అంటే మరి సర్పంచ్ పదవి అనుభవించారు కదా, ప్రతి కార్యక్రమానికి మీ ఆయన కంటే ముందు ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా మిమ్మల్ని పిలుస్తుంటారు. మరి ఎలాంటి సవాళ్ళను ఒక మహిళా సర్పంచ్గా ఉండి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు, మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఉన్నాయి సార్. ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నాయి, ఎందుకంటే మేము రాజకీయాల్లోకి ఎప్పుడు రాలేదు. ఫస్ట్ స్టార్టింగ్ సర్పంచ్ గెలిచేసిరా? ఓకే. ఇక్కడ మా వాళ్ళు ఎక్కువ వాల్మీకి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇంకా వేరే కులాస్ కూడా మాకు సహకరించడం వల్ల జనరల్ లో ఉమెన్ వచ్చినాం మేము. తర్వాత ఫస్ట్ మాకు రాజకీయం గురించి తెలియదు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మంచిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఏ పని చేయగలుగుతారు. స్టార్టింగ్ లో రావడం, అందులో ఉమెన్స్ అదే లేడీ రావడం వల్ల కొన్ని ఇబ్బందులు తెలియకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అయినా కూడా బయటికి వెళ్ళి తిరగడం, మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవడం, కొన్ని ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి తర్వాత అవన్నీ సర్చ్ చేసుకొని మంచి ఇప్పుడు అందరి దగ్గర గుర్తింపు వచ్చింది. మా వాళ్ళు కూడా అందరూ సహకరిస్తాం. మేమంతా మొత్తం ఐకమత్యంగా ఉంటాం. ఇక్కడ అందరూ ఎలాంటి లోటుపాట్లు ఏమి ఉన్నా కూడా ఏమన్నా అందరికి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నప్పుడు కలిసిపోతాయి. మరి ఈ రోజు తాజా మాజీ సర్పంచ్ అంటే ఇంకా మాజీ కొత్తగా ఎవరు కాలేదు, ఈ వాల్మీకి గుడిని నిర్మించుకోవడం వల్ల మీకు ఏ విధమైన అనుభూతి కలుగుతుంది? మీ ఆయంలో అంటే మీరు ఉన్నట్టే, ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళు వచ్చినాక కదా మీకు పోయినట్టు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అదొక్కటంటే ఒక నిర్ణయం ఏం కాదు, అందరం కలిసి నిర్ణయం తీసుకున్నారు. 2 years ముందు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాని ప్రకారంగా ఒక అడుగు ఎవరైనా ఒకరు ముందుకేస్తేనే ఇంత పెద్దగా సక్సెస్ అయింది. దాని వెనకాల అందరు సపోర్ట్ ఉన్నారు అన్నట్టు. అట్లా మామయ్య వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ కులాసులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో అందరం కలిసి అనుకొని మామయ్య ఒకరు ముందుకు అడిగేసి ఈరోజు ఈ గుడి కంప్లీట్ అయిపోయింది. దాతలు కూడా ఇచ్చిరు మంచిగా. వాళ్ళకి ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయి, ఉండాలని మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతమంది వచ్చిన తర్వాత కూడా మేము ఫస్ట్ బీసీలో వాల్మీకి దాంట్లో గెలిచినాక బయట గుర్తింపు ఉండాలని చెప్పి మేము చాలా వరకు ఊర్లో కష్టపడ్డాం. మంచిగా డెవలప్మెంట్ చేసినాం కాబట్టి మాకు 3 రకాల అవార్డులు ఇచ్చారు మా గ్రామంలో. జిల్లా స్థాయిలో ఉత్తమ సర్పంచ్ అవార్డు వచ్చింది, తర్వాత జిల్లా స్థాయిలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది, తర్వాత ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డు, ఉత్తమ సర్పంచ్ 3 అవార్డులు మీకు వచ్చాయి. సర్వేక్షణ అవార్డు అని రాష్ట్ర స్థాయిలో వచ్చింది. మళ్ళీ తర్వాత బహుజన సాహిత్య అకాడమీ వాళ్ళు నేషనల్ స్థాయిలో ఒకటి ఇచ్చింది. అట్లా 4 ప్రైజ్లని మీరే కొట్టుకొచ్చారు కదా. ఫస్ట్ ఊరు బాగుంటేనే కదా సార్ అంటే ఊరికి ఎవరు ఇవ్వరు, గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరు సహకరించారు. అందరు ప్రతి ఒక్కరు సహకారం ఉంది అందులో. అట్లా మళ్ళీ నిలబడే అవకాశం ఏమైనా ఉందా? మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మళ్ళీ మీరు ఛాన్స్ ఉంటే ఉంటాం సార్. భగవంతుడు అవకాశం ఇస్తే నిలబడే అవకాశం. భగవంతుని ఆశీస్సులు ఉండాలి, మా ఊరు ప్రజలు మా పెద్దవాళ్ళందరూ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ. ధన్యవాదాలండి. మనతో పాటు తిరుపతమ్మ గారు చాలా చక్కటి విషయాలను పంచుకున్నారు. మరి వాస్తవానికి అనేక సవాళ్ళు ఎదుర్కొని, ఎందుకంటే డబ్బు పుష్కలంగా ఉంటే ఏ పనైనా ఈజీగా చేయగలుగుతాం. ఒక బడుగు బలైన వర్గాల పుట్టి గెలిచి అందుకే మన మాట ఎవరు వినరు. డబ్బులు పెట్టినా పేరు రాదు ఒకసారి. అదే డబ్బు ఉన్నోళ్ళు పని చేయకపోయినా పేరు వస్తుంది, అందరూ చెప్పినట్టు వింటారు. మరి చాలా సవాళ్ళతో కూడుకుంది. ఎందుకంటే ఒక బడుగు బలైన వర్గాలు గెలిచి బీసీ ఏదైనా బీద కుటుంబంలో పుట్టి చేసే వాళ్ళకి చాలా సవాళ్ళు ఉంటాయి. మరి తిరుపతమ్మ గారు కూడా ఎడ్యుకేషన్ పర్సన్ కనుక, మరి నీకు సర్పంచ్ గెలిచాక చివరగా భర్త సహకారం ఏమైనా ఉందమ్మా? 100% ఉంటుంది సార్. 100%. ఎందుకంటే చాలా మంది భర్తలు కొంచెం అసూయ కూడా ఉంటుంది. అట్లా ఏమి ఉండదు. ఫస్ట్ ఆయననే ముందే వెళ్ళమంటున్నాను. ఫస్ట్ ఆయన చెప్తాను. నాకు ఇంకా కొంచెం బయటికి వెళ్ళి భయం అవుతుంది అట్లా ఏమనంటే కూడా ఫస్ట్ వెళ్తేనే తెలుస్తుంది అని చెప్పి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కానీ ఆయన కానీ. ఇక్కడ మీ తల్లి గారు ఎవరమ్మా? బాలనగర్ పక్కన నేర్లపల్లి. నేర్లపల్లి లోకి ఒకరి సైడ్. ఓకే ఓకే.
ధన్యవాదాలమ్మ. మరి ఇంత చక్కటి కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ఈ 2 వాల్మీకి కుటుంబం అందరినీ కూడా ఏకత ఎంతమంది ఉంటారమ్మ సంఖ్య మీ వాల్మీకి ఇక్కడ ఈ ఊర్లో? అంటే మెజారిటీ మీరు ఎక్కడ ఉంటే అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి. మీరు ఎక్కడ మొగ్గు చూపిస్తే అదే గెలుపుకోవాలి. ధన్యవాదాలు అండి. మా దాంట్లో ఎప్పుడు ఒక సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్, ఎంపీటీసీ మా వాడు పక్క ఉండాల్సిందే. ఉండాల్సిందే. ఏదైనా ఒకటి ఉంటేనే మేము మద్దతు ఇప్పుడు మేలు అందరూ అవసరం లేదు. మేలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మా ఊర్లో ఎప్పుడు ఎవరు గెలిచి ఒక పదవి మీకు ఉండాలి. ఒక పదవి మా దానికి ఉంటుంది. మా దాంట్లో ఐక్యతలోకి ఇంత దూరం పోయింది. ఇప్పుడు ఈ వాల్మీకి మా ఋషి శ్రీరామచంద్రుడు మమ్మల్ని ఒక బాటలో నడిపించి మాకు ఎప్పుడు ఒక సీట్ ఇస్తాడనేది ఆశిస్తున్నా. మేము ఎప్పుడు మా ఊళ్ళు మాత్రం ఎప్పుడు ఒకసారి ఒకరు కావచ్చు, ఒకసారి ఒకరు కావచ్చు. ధన్యవాదాలు అండి. మరి వాల్మీకి సోదరులందరూ ఏమంటున్నారు అంటే ఎవరు గెలిచినా సరే కానీ సర్పంచ్ అయినా సరే, డిప్యూటీ అయినా సరే, ఎంపీటీసీ అయినా సరే ఏదో ఒకటి తప్పకుండా మాకు ఇవ్వాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంది. ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. మరి తిరుపతమ్మ గారికి, మరి వాల్మీకి సోదరులందరికీ రేపు జరగబోయే కార్యక్రమం గురించి మధ్య కూడా మీకు వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను. మరొకసారి ఈ వీడియోలు కూడా అందరు అప్పాయిపల్లి గ్రామస్తులందరూ కూడా మన ఊరు మన ముచ్చట్లు ఎందరో మహానుభావులు సభ్యత్వం తీసుకొని మరి మా వీడియో పైన స్పందిస్తానని కోరుకుంటూ ముగించుకుంటాను. ధన్యవాదాలు అమ్మగారు. జై శ్రీరామ్. జై వాల్మీకి. జై వాల్మీకి. రేపు